నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. తెలంగాణలో భారీగా గంజాయి పట్టివేత. ఈ సంవత్సరంలో ఇదే అతి పెద్దదిగా వివరించిన లీగల్ టీం. మళ్లీ వివాదంలో సినీ నటి కల్పిక. రిసార్ట్లో హంగామా, సిబ్బందిపై దురుసు ప్రవర్తన ఆరోపణలు. ఖమ్మంలో విద్యార్థిని మృతి. ఫిట్స్తో కుప్పకూలిన బాలిక. ఆందోళనలో బంధువులు. కోనసీమలో దారుణం. 9వ తరగతి విద్యార్థినిపై పాఠశాల ప్రిన్సిపాల్ లైంగిక దాడి. గర్భవతిగా నిర్ధారించిన వైద్యులు. ఏపీలో పెట్టుబడులకు రెడ్ కార్పెట్ పరిచిన ప్రభుత్వం. పరిశ్రమలకు పూర్తి హామీ ఇచ్చిన మంత్రి లోకేష్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, బాటసింగారం ఫ్రూట్ మార్కెట్ సమీపంలో అంతర్రాష్ట్ర మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ ముఠాను ఛేదించి 5 కోట్ల విలువైన 935.6 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న లీగల్ టీం. ఒడిశా నుండి మహారాష్ట్రకు తరలిస్తుండగా గంజాయి పట్టుకున్న లీగల్ టీం. ఇది 2025లో తెలంగాణలో అతిపెద్ద గంజాయి స్వాధీనంగా లీగల్ టీం వెల్లడించింది. సినీ నటి కల్పిక మొయినాబాద్లోని బ్రౌన్ టౌన్ రిసార్ట్స్లో హంగామా సృష్టించింది. మధ్యాహ్నం 3 గంటలకు క్యాబ్లో ఒంటరిగా వచ్చిన కల్పిక రిసెప్షన్లోనే మేనేజర్ కృష్ణపై దురుసుగా ప్రవర్తించి మెనూ కార్డు, రూమ్ కీసును విసిరేసి బూతులు తిట్టినట్టు రిసార్ట్ సిబ్బంది ఆరోపించారు. సిగరెట్లు తీసుకురాలేదని సిబ్బందిపై దుర్భాషలాడిన ఆమె దాదాపు 40 నిమిషాల పాటు గందరగోళం సృష్టించారని, ఆమె ప్రవర్తనకు సిబ్బంది ఆశ్చర్యపోయారని తెలుస్తుంది. అయితే ఈ ఘటనపై కల్పిక తన వెర్షన్ వెల్లడించారు. రిసార్ట్లో క్యాబ్, వైఫై సౌకర్యాలు లేవని, సిగరెట్లు తీసుకురమ్మంటే సిబ్బంది స్పందించకపోవడంతోనే తాను బూతులు తిట్టాల్సి వచ్చిందని ఆమె వివరించారు. బ్రౌన్ టౌన్ రిసార్ట్ సిబ్బంది తన పట్ల దురుసుగా ప్రవర్తించారని కల్పిక ఆరోపించింది. What's your name? My name is Krishna. Full name? Full name, address. I said Krishna. Full name? Oh, you don't have balls. No, I can see that. Please take your kid away from here. So what's this stupid place name? ఖమ్మం జిల్లాలోని గొల్లగూడెం ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ప్రతిమ అనే విద్యార్థిని పరీక్ష రాస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చి కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను ఖమ్మం సర్వజన ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రతిమ మృతితో ఆసుపత్రి వద్ద ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఇప్పుడు ఎవరైతే అమ్మాయి చనిపోవడం జరిగిందో, అమ్మాయి మూడుంపావు ప్రాంతంలో వాళ్ళు పరీక్షలు రాస్తున్న సమయంలో తల ఒకవైపు ఒరిగించడం వల్ల వీళ్ళంతా పిల్లలు వారికి చెప్పిన వెంబడే అక్కడ ఉన్న వార్డెన్ గారు, ఏఎన్ఎం గారు ఆమె చేతిలో తాళపు చేతులు పెట్టడం జరిగింది. ఫిట్స్ వచ్చినాయనే భావనతో. దాని తర్వాత ఆ అమ్మాయిని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడానికి అక్కడ ఎవరో తల్లిదండ్రులు వస్తే వారితో ఒక 2 వీలర్ మీద ముందుగా హాస్పిటల్ పట్టుకొద్దాం అనుకుంటే ఆ అమ్మాయి సైకిల్ మోటార్ మీద కొంచెం అంటే ఆమె ఇట్లా ఏమంటారు జంప్ చేయడము, ఎగరడము, అంటే ఎగశ్వాస పీల్చుకోవడం అలా జరిగిందని చెప్పారు. దాంతో పాటు ఆమె కొద్దిగా అంటే ఇంకా అసలు కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నప్పుడు ఆమె తీసుకెళ్ళి మళ్ళీ ఒక
ఒక 20 నిమిషాల వరకు డ్రెస్ అలాంటివన్నీ మార్చుకొని ఒక తల్లిదండ్రుల ఆటో అక్కడ ఉంటే ఆ ఆటోలో తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. 3:15 ప్రాంతంలో అక్కడ జరిగితే ఇక్కడికి రావడానికి 4:15, 4:30 మధ్యలో వచ్చిందని చెప్తున్నాను. మనకు ఇప్పుడు పోస్ట్ మార్టం చేసి ప్రాథమిక విచారణ వస్తే తప్ప సరి అయిన అంటే ఆధారాలు అంటే ఏమి జరిగింది, ఎలా జరిగింది అనే విషయం మీద మనకు ఇంకా ఆధారాలు దొరకాలి. అదొకటి. 2, ఈ విషయంలో పూర్తి స్థాయి విచారణ అనేది రేపు జిల్లా కలెక్టర్ గారు ఆదేశించిన మేరకు ఒక సీనియర్ అధికారితో పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాత జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యం ప్రస్తుతం అయితే ఇప్పుడు వారి మృతికి సంబంధించిన అంటే ఆధారాలు అంటే ఈ కారణాలు ఏంటివి అనేది పోస్ట్ మార్టం నివేదిక వస్తే కానీ మనకు తెలియదు చెప్పడం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం మాచవరంలో ఓ ప్రైవేటు పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పి వారిని తీర్చిదిద్దాల్సిన గురువే మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. 4 నెలల క్రితం 9వ తరగతి విద్యార్థినిపై ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపాల్ జయరాజు లైంగిక దాడికి తెగబడి అత్యాచారం చేసి ఎవరికైనా చెప్పితే చంపేస్తానని బెదిరించినట్టు తెలిసింది. 3 నెలలుగా ఆమెకు పీరియడ్స్ రావటం లేదని గమనించిన తల్లి హాస్పిటల్కు తీసుకుని వెళ్ళగా వైద్యురాలు గర్భవతి అని నిర్ధారించింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు నిందితులు జయరాజుపై రాయవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మార్గదర్శి ప్రెగ్నెంట్ చేయడానికి దర్శి స్విచ్ చేద్దాంటారా లేకపోతే బండి ఎందుకు స్విచ్ చేయాలండి? ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు పూర్తి బాధ్యత తమదేనని, అన్ని అనుమతులు సౌకర్యాలు కల్పిస్తామని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ సింగపూర్ బిజినెస్ ఫోరం సిఐఐ భాగస్వామ్య సమ్మిట్ రోడ్ షోలో సోమవారం ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. సింగపూర్ సహకారం, పెట్టుబడి అవకాశాలు, పట్టణ ప్లానింగ్, గవర్నెన్స్, మౌలిక సదుపాయాల్లో సింగపూర్ సహకారాన్ని ఏపీ కోరుకుంటుందని లోకేష్ తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో చంద్రబాబు విజ్ఞప్తి మేరకు ₹1 కూడా తీసుకోకుండా సింగపూర్ ప్రభుత్వం అమరావతికి మాస్టర్ ప్లాన్ అందించిన విషయాన్ని గుర్తు చేశారు. 974 కిలోమీటర్ల సువిశాల తీర ప్రాంతం ఉన్న ఏపీలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, డాటా సెంటర్స్, గ్రీన్ ఎనర్జీ, ఫిన్టెక్, బయోటెక్నాలజీ వంటి రంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని ఆయన హైలైట్ చేశారు.
ఏ కొండూరు పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ కాంతారావుపై హత్యాయత్నం జరిగింది. తనపై మేకల రవి అతని అనుచరులు రాడ్డుతో హత్యాయత్నం చేయబోయారని తుటిలో తప్పించుకున్నానని కానిస్టేబుల్ కాంతారావు మీడియాకు వెల్లడించారు. మంగళవారం ఉదయం వాళ్ళ దాడిలో బొటనవేలుకు కడుపులో దెబ్బలు తగిలి తిరువూరు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నానని తెలిపారు. తనని హత్య చేసేందుకు రాత్రి రాడ్డుతో దాడి చేశారని ఆరోపించాడు. ఈరోజు ఉదయం నేను ఇంట్లో నుంచి నా కొడుకుని హాస్టల్కి పంపించే నిమిత్తం సరుకులు కొనడానికి వెళ్తూ ఉండగా మేకల రవి మరియు అతని అనుచరులు నా మీద రాడుతో కొట్టి నన్ను చంపడానికి ప్రయత్నించారు. నేను దాంట్లో తప్పుకున్నాను. తప్పుకుంటే ప్రయత్నంలో నేను నా బొటన వేలు మరియు నా కడుపులో దెబ్బలు తగిలింది. నాపై హత్యా ప్రయత్నం గావించిన వాటిపై చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం పారదర్శకంగా చేపట్టిన తిరుమల కొండపై పెద్ద హోటల్ టెండర్ల నిర్వహణ ఆదిలోనే హంసపాద్ ఎదురైనట్టయింది. దాదాపు 6 నెలల పాటు కష్టపడి సిద్ధం చేసుకున్న టెండర్ల నిబంధనలు, విధి విధానాలు అన్నీ వృధా అని తెలుస్తుంది. మంగళవారం నిర్వహించిన టెండర్లలో ఎక్కువ శాతం తిరుమల స్థానికులు తిరిగి మళ్ళీ ఇతరుల ద్వారా టెండర్లు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అర్థమైంది. ఇందుకు ఉదాహరణ టీటీడీ టెండర్ బాక్సులు ఓపెన్ చేస్తున్న సమయంలో తాపీగా అధికారుల ముందలే తిరుమల స్థానికులు కూర్చొని టెండర్ బాక్సుల పరిశీలనలో పాల్గొనడం. ఇవన్నీ చూస్తుంటే కొత్త డబ్బాలో పాత చింతకాయ పచ్చడిలా ఉందని కొంతమంది స్థానికులు బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. చిట్టి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి సుమారు 2.4 కోట్ల విలువ గల బంగారు శంఖము, చక్రాన్ని విరాళంగా సమర్పించారు. చెన్నైకి చెందిన సుదర్శన్ ఎంటర్ప్రైజెస్ ప్రతినిధులు మంగళవారం ఉదయం శ్రీవారి ఆలయంలో రంగనాయకుల మండపం వద్ద సుమారు 2.5 కిలోల బరువుతో కూడిన శంఖం చక్రాన్ని టీటీటీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. అనంతరం అదనపు ఈవో దాతలను శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీవారికి భక్తులు అందించిన బంగారు శంఖము, చక్రము ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
చెన్నై వాళ్ళు. అలాగే చెప్పి మమ్మల్ని సార్ స్వామి కొంచెం సరే ఉందా ఓకే సార్. ఓకే సార్. అయిందా? థ్యాంక్ యూ. सर्वदाम्राज्यलक्ष्मी लक्ष्मी प्रसन्न वेंकटेश्वर प्रसाद सिद्धिरस्तु। ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మంగళవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. తర్వాత మంత్రి మాట్లాడుతూ సింగపూర్లో ఏపీ బ్రాండ్ను పెంచే ప్రయత్నం చేస్తున్న సీఎం చంద్రబాబు పర్యటన విజయవంతం కావాలని, వైసీపీ హయాంలో ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినిందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు భయపడ్డారని అన్నారు. సార్ రావడం సార్ ఇలా సార్ థ్యాంక్ యూ. నిన్న మాట్లాడేస్తాను. స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం జరిగింది. అర్చన కార్యక్రమంలో ప్రాతకాలంలోనే పాల్గొని స్వామివారిని ప్రత్యేకంగా ప్రార్థించాం. వారి కరుణా కటాక్ష వీక్షణాలు ఈ రాష్ట్రం మీద ప్రసరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి రాష్ట్ర అభివృద్ధిని,
నిరాఘాటంగా తీసుకెళ్లాలనేటువంటి మాటని, తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సౌభాగ్యంగా ఉండాలనేటువంటి ప్రార్థన చేయడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ సింగపూర్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి ముఖ్యమంత్రి గారు చేస్తున్న పర్యటన విజయవంతం కావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్న విషయం మనందరికీ తెలుసు. పారిశ్రామికవేత్తలు వేరే ప్రాంతాల నుంచి మన రాష్ట్రానికి రావడానికి భయపడే పరిస్థితుల్లో మళ్ళీ వారిలో నమ్మకాన్ని కలిగించడానికి, పారిశ్రామికవేత్తలు వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామంటే సంపూర్ణంగా సహకరిస్తామనేటువంటి మాట చెప్పడానికి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఆ వెంకటేశ్వర స్వామి పూర్తిగా దీవించాలని, తద్వారా ఈ రాష్ట్రం ఉన్నతంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా రేపు 1వ తారీఖున మన గండికోటలో, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గండికోట కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ప్రారంభిస్తున్నటువంటి కార్యక్రమం, ఆ కార్యక్రమం ది గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందినటువంటి గండికోట ఫోర్ట్ని పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేసే కార్యక్రమానికి శ్రీ చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేయబోతున్నారు. ఆ కార్యక్రమం తర్వాత ఇదే తిరుపతిలో రాయలసీమ, అదేవిధంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సంబంధించినటువంటి పర్యాటక సమావేశాన్ని ఒకదాన్ని ఈ నెలలోనే, ఆగస్టు నెలలోనే 10 రోజుల తర్వాత ఏర్పాటు చేస్తాం. తద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయడానికి, ముఖ్యంగా తిరుపతి లాంటి మహాపుణ్యక్షేత్రం, అదేవిధంగా మరో పక్కన శ్రీశైలం, ఇవి రెండు కూడా భక్తులందరికీ కూడా అద్భుతమైనటువంటి దీవెనలు అందిస్తున్నటువంటి సందర్భంలో ఆ చుట్టుపక్కల కూడా మనం ఇతరత్ర పర్యాటక అంశాలని అభివృద్ధి చేయాలని, కేవలం టెంపుల్ టూరిజం మాత్రమే కాకుండా ఎకో టూరిజం, వెల్నెస్ టూరిజం, అడ్వెంచర్ టూరిజం, వాటర్ స్పోర్ట్స్ ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఈ రాయలసీమ ప్రాంతం అంతా కూడా పూర్తిగా పర్యాటకానికి ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటి ఒక కార్యాచరణని ఏర్పాటు చేసుకున్నాం. దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని త్వరలోనే తిరుపతిలోనే ఏర్పాటు చేస్తున్నాం అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైనప్పటికీ కూడా అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ కూడా సమపాళలో రంగరించి ఈ కూటమి ప్రభుత్వం తీసుకెళ్తున్నటువంటి ఈ విధానాన్ని ఆ దేవాది దేవుడు తన కరుణా కటాక్ష వీక్షణాలతోటి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ ఈ దర్శనం చేసుకోవడం జరిగింది. సదాశివపేట మండలం ముబారక్పూర్ ఏ గ్రామం శ్రావణ మాసంలో గ్రామస్తులు నాగుల పంచమి, నాగచవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భక్తులు పుట్టల్లో పాలు పోసి నాగదేవత విగ్రహాలకు నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో భారీగా గంజాయి పట్టివేత. ఈ సంవత్సరంలో ఇదే అతి పెద్దదిగా వివరించిన లీగల్ టీం. మళ్లీ వివాదంలో సినీ నటి కల్పిక. రిసార్ట్లో హంగామా, సిబ్బందిపై దురుసు ప్రవర్తన ఆరోపణలు.
ఖమ్మంలో విద్యార్థిని మృతి, ఫిట్స్తో కుప్పకూలిన బాలిక, ఆందోళనలో బంధువులు. కోనసీమలో దారుణం, 9వ తరగతి విద్యార్థినిపై పాఠశాల ప్రిన్సిపాల్ లైంగిక దాడి, గర్భవతిగా నిర్ధారించిన వైద్యులు. ఏపీలో పెట్టుబడులకు రెడ్ కార్పెట్ పరిచిన ప్రభుత్వం, పరిశ్రమలకు పూర్తి హామీ ఇచ్చిన మంత్రి లోకేష్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ.